అందరికీ నమస్తే। ఈరోజు వార్తలు చూద్దాం। సాక్షి దినపత్రికల కార్మికుల కోసం సింగరేణి కార్మికుల కోసం సాక్షి జర్నలిస్ట్ అన్న ఒక వార్త రాసిండు। ఆ వార్త గురించి మనం మాట్లాడుకుందాం। ఇక ఏం రాసిండంటే అన్న 2 ఏళ్ల 4 ఏళ్ల అని చెప్పేసి రాసిండు। మరి దేనికోసం 2 ఏళ్లు దేనికోసం 4 ఏళ్లు అన్నది మన వార్తలకు పోతే తెలుస్తుంది। కాల పరిమితి పైన టెన్షన్ గుర్తింపు పైన ఉత్కంఠకు నేటితో తెర కార్మిక సంఘాలకు సింగరేణి యాజమాన్యం సమాచారం ఉద్యోగ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమనం। ఇక 2 ఏళ్ల 4 ఏళ్ల ముచ్చట ఏందులా అంటే సింగరేణి సంస్థల డిసెంబర్ 27, 2023 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి। ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు జరిగినాయి। అలా ఏఐటీసీ గెలిచింది। మరి ఏఐటీసీ ఎర్రజెండా పార్టీ గెలిచింది। మరి ఆ ఎర్రజెండా పార్టీకి 2 ఏళ్ల కాల పరిమితి తోటి గుర్తింపు పత్రం ఇస్తారా లేదంటే 4 ఏళ్ల గుర్తింపు పత్రం ఇస్తారా అనేది ఈ అన్న చెప్తున్న ముచ్చట। అసలు ఏంది అంటే ఏదేమైనా కూడా ఏఐటీసీకి 4 సంవత్సరాల గుర్తింపు పత్రం ఇవ్వాలి। ఎందుకు ఇవ్వాలంటే కార్మికుల సమస్యలు తెలుసుకోవాలి। మరి కార్మికులకు దీర్ఘకాలిక సమస్యలపైన పోరాటం చేయాలి। అదేవిధంగా అనేక సమస్యలు ప్రమాదాల నివారణ కోసం అటు ఉపరితల గనులు కావచ్చు భూగర్భ గనులలో జరుగుతున్న ప్రమాదాల పైన కావచ్చు దేనికోసమైనా కూడా 4 ఏళ్ల కాల పరిమితి ఇవ్వాల్సి ఉంటుంది। ఎందుకంటే గతంలో టీబీజీ కేసు 10 ఏళ్ల కాల పరిమితి పనిచేసింది 2 దఫాలు। అదేవిధంగా ఏఐటీసీ కూడా 4 ఏళ్ల కాల పరిమితిలో పనిచేసింది। ఏఐటీసీ కూడా 4 ఏళ్ల కాల పరిమితి పనిచేసిన సందర్భం ఉండేది। మరి ఇప్పుడు ఎందుకు 2 ఏళ్ళు ఇవ్వాలా 4 ఏళ్ళు ఇవ్వాలా అని క్వశ్చన్ మార్కులు ఉంటారో అర్థం కాలే సంస్థ। మరి సింగరేణి సంస్థ ఎందుకు ఇల్లు 4 ఏళ్ళకి ఇట్లుంటే మీ గతంలో జరిగిన సింగరేణిలో జరిగిన భాగవతం అంతా బయటకు వస్తుందా? మరి ఇది కూడా ఆలోచన వేయాలి। సింగరేణి సంబంధించిన నిధులన్నీ తీసుకుపోయి ఎక్కడో సిద్దిపేట మెదక్ అటు జహీరాబాద్ ఇహియారాబాద్ అని ఏదో పక్క రాష్ట్రం అని ఏనేనో ఇచ్చిరు। మరి సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో బతుకుతున్న కార్మికులు కావచ్చు కార్మిక బిడ్డలు కావచ్చు లేదంటే సింగరేణి సంస్థల్లో ఆధారిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి। మరి ఆ కుటుంబాల పైన చేయాల్సిన అభివృద్ధి పనులు ఆ కుటుంబాలు పెట్టాల్సిన ఆ ప్రాంతాలకు అభివృద్ధి కోసం పెట్టాల్సిన నిధులు అన్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టింది। మరి వీటన్నిటిని ఏఐటీసీ బయటికి తీసుకొస్తుందని 2 ఏళ్ల కాల పరిమితి ఇస్తున్నారా? 2 ఏళ్ల కాల పరిమితి అంటే డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 9 నెలలు గడిచిపోయినాయి। అంటే ఈ 9 నెలలు కూడా 2 సంవత్సరాల లెక్కకి వస్తాయా? మరి ఇవన్నీ ప్రశ్నలు అనేక రకాలుగా ఉన్నాయి కార్మికులలో। మరి ఏదో వాడు ఆలోచన 2 ఏళ్ల పరిమితి ఇస్తే 9 నెలలు గడిచిపోయినాయి అంటే ఇంకా 13 నెలలు మాత్రమే ఉండాలా ఏఐటీసీ? మరి ఎందుకు ఏఐటీసీ కార్మికుల పక్షాన గెలుపొందిన ట్రేడ్ యూనియన్ మరి ఆ ట్రేడ్ యూనియన్ కోసం కార్మికులు ధర్నాలు చేయరా? మరి ఆ కార్మికుల కోసం ఉండాల్సిన ట్రేడ్ యూనియన్ కార్మికులు ఎన్నుకున్న ట్రేడ్ యూనియన్ కాబట్టి దీనికి కార్మికుల మద్దతు ఉండదనుకుంటుందా ప్రభుత్వం? లేదంటే సంస్థ సింగరేణి సంస్థ అనుకుంటుందా? ఇవన్నీ కొత్త ప్రశ్నలకు తాగుదీస్తాయి। మరి ఏందో కూడా చూడాల్సి ఉంటుంది। ఇక గుర్తింపు పత్రం పొందని కదా అన్ని ట్రేడ్ యూనియన్లకు అంటే ట్రేడ్ యూనియన్లకు సమాచారం ఇచ్చిందట। ఇక రారి భయ్ మేము ఇస్తాం ట్రేడ్ యూనియన్ పత్రం మీరు గెలుపొందిరు కదా మీ పత్రం మీకు ఇస్తాం రారి అని చెప్పేసి పిలుస్తున్నారట। ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది? పత్రం ఇస్తారు ఇచ్చేటప్పుడు కూడా ఇంట్లో కూడా గ్యాంబ్లింగ్ ఏఐటీసీని మోసం చేయాలి అంటే ఏఐటీసీ ట్రేడ్ యూనియన్ మోసం చేయాలి। ఎట్లా మోసం చేయాలి? ఏఐటీసీకి 2 సంవత్సరాలు ఇస్తే 9 నెలలు పోతాయి। 9 నెలలు పోతే ఇక ఉన్నాయండి 13 నెలలు 13 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు పెట్టుకుంటారా? లేదంటే 4 సంవత్సరాలు ఇస్తే మరి వీళ్ళు మన మాట వింటారా అంటే మరి సింగరేణి సంస్థ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పనిచేస్తుంది। మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది। మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఏఐటీసీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు వినాలా? మరి కార్మికుల కోసం పోరాటం చేయొద్దా? కార్మికుల సమస్యలపైన పోరాటం చేయొద్దా? ఎర్రజెండా ప్రజా పోరాటాలను చేయొద్దా? మరి కార్మికులకు కావచ్చు ప్రజల కోసం కావచ్చు పోరాటాలు చేయాల్సిన ఏఐటీసీని గెలిపించుకున్నారు। ఖచ్చితంగా కార్మికుల కోసం పోరాటం చేస్తుంది ఏఐటీసీకి 4 సంవత్సరాల కాల పరిమితి ఇవ్వాల్సిందే। మీరు గతంలో అయితే ఎట్లా జరిగిందో టీబీజీ కేసుకు 4 ఏళ్ళు కాల పరిమితి ఇచ్చి మిగతా 2 సంవత్సరాలను వృధా చేసి మొత్తం 10 ఏళ్ల కాల పరిమితిని గత ప్రభుత్వం గడుపుకొని సింగరేణి కార్మికులకు అనేక రకాలుగా సుదీర్ఘ సమస్యలపైన అన్యాయం చేసింది అప్పుడు। మరి ఇప్పుడు కూడా ఏఐటీసీకి 2 ఏళ్ల సమయం ఇచ్చేసి ఆ 2 ఏళ్ళ 9 నెలలు అయిపోయినాయి ఇక 13 నెలలే ఉన్నాయి। ఈ 13 నెలలు మీరు పనిచేయుర్రి ఆ తర్వాత మేము మళ్ళీ ఎన్నికలు పెట్టుకుంటామని చెప్పేసి ఇట్లా చెప్తారా? లేదంటే కొత్త ఏమన్నా ఆలోచనలు చేస్తున్నారా? ఏఐటీసీకి 2 సంవత్సరాలు ఐఎన్టీసీకి 2 సంవత్సరాలు ఇది ప్రాతినిధ్యం వహించే ట్రేడ్ యూనియనే కదా మరి వాళ్ళకు కూడా 2 సంవత్సరాల అవకాశం ఇస్తామని ఏమన్నా ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా పెట్టుకుంటా అంత సంస్థ?
ఇవన్నీ ఆలోచన చేయాల్సుకోవాలి కార్మికులారా, ఇటు ప్రజలారా, ఎవరైనా కూడా. ఏఐటీసీ నాయకులకు కూడా చెప్పేది ఇదే. మరి నిజంగా మీ పోరాటం చేయాలి, మీకోసం కార్మికులు ఉన్నారు, మీకోసం అనేక రకాల ఛానళ్ళు ఉన్నాయి, అనేక రకాలుగా అందరు ఉన్నారు. ప్రజా పోరాటం మీది, కార్మిక పోరాటం మీది. ఖచ్చితంగా మీరు ఎలాంటి ఈ సందేహం లేకుండా 4 సంవత్సరాల కాల పరిమితి కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలి. 4 సంవత్సరాల గుర్తింపు పత్రం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి మీరు. ఇక ఏం చెప్తున్నారు, అనేక సమస్యల పరిష్కారంకు పెండింగ్ లో ఉన్న పరిష్కారాల గట ఈ గుర్తింపు పత్రం ఇస్తే మోక్షం జరుగుతుంది. నిజమే, గుర్తింపు పత్రం వస్తే అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులకు, అనేక సమస్యలు, కనీస సౌకర్యాలు కూడా లేని అనేక భూగర్భ గనులు ఉన్నాయి, అనేక ఉపరితల గనులు ఉన్నాయి. వాటన్నింటిలో ఉన్న సమస్యలను పోయే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అనుబంధ ట్రేడ్ యూనియనే ఉండాలా సింగరేణి సంస్థల? ఇది కూడా అట్లా కుదరదు ముచ్చట. మరి కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. ఇక డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి, రాష్ట్ర బ్యాలెట్ పైనే జరిపిరు. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిచింది, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ గెలిచింది. ఇక ఎన్నికలు జరిగిన 9 నెలలు గడిచినా కూడా అధికార పత్రం ఇయ్యలే. పాపం ఏఐటీసీ నాయకులు కావచ్చు, మీడియా ఛానళ్ళు కావచ్చు, అనేక రకాలుగా ఏది సంస్థ పైన ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు ఈ రోజు ఏది గుర్తింపు పత్రం ఇస్తామని చెప్పేసి మీ అందరు రాయరిపై మేము ఇస్తామని చెప్పేసి చెప్పింది సింగరేణి సంస్థ. మరి 2 ఏళ్ళకి ఇస్తుందా, 4 ఏళ్ళకి ఇస్తుందా, ఏం చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఏది ఈ సింగరేణి సంస్థలో 1998లో తొలిసారిగా ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరుండే, నారా చంద్రబాబు నాయుడు ఉండే. ఆయన అప్పటి నుంచి ఈ యొక్క ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటికీ 7 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ అన్న రాసిండు 98లో ఏఐటీసీ గెలిచి 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది. తర్వాత కూడా 2001లో కూడా ఏఐటీసీ గెలిచి 2 ఏళ్ల కాల పరిమితి ఉన్నది. 2003లో ఐఎన్టీసీ గెలిచి 4 సంవత్సరాల కాల పరిమితి వహించింది. అదే విధంగా 2000 మళ్ళీ ఏఐటీసీ గెలిచి 4 ఏళ్ల కాల పరిమితి ఉన్నది. టీబీజీ కేసు 2 సార్లు గెలిచి 2012, 2017 గెలిచి 4 ఏళ్ల పదవి కాలాన్ని కొనసాగించింది. మరి ఇప్పుడెందుకు 2 ఏళ్ళు 4 ఏళ్ళ అని కొత్త సమస్యలు ఎందుకు తీసుకొస్తారు? కొత్తగా గెలిచినప్పుడు 2 ఏళ్ళు ఇచ్చిర్రు. మరి అదే విధంగా ఐఎన్టీసీ గెలిచినప్పుడు 4 ఏళ్ళు ఇచ్చారు 2003లో. మరి అట్లనే తర్వాత టీబీజీ కేసు గెలిచింది. మరి వాళ్ళకు 4 ఏళ్ళు 8 ఏళ్ళు ఇచ్చి మిగతా 2 ఏళ్ళు ఆ సంవత్సరం ఈ సంవత్సరం మీద అదోటి ఇదోటి జరిపి అవి మొత్తం 10 ఏళ్ళు చేసారు. మరి ఇక్కడ న్యాయమే అడుగుతున్నది ఏఐటీసీ. కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సాధన కోసం, మరి కార్మికుల సుదీర్ఘ సమస్యల పైన పోరాటం చేస్తాం మేము. ఖచ్చితంగా సంస్థకు ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు న్యాయం చెప్పిస్తామని చెప్పడం కోసం 4 ఏళ్ల సమయం అడుగుతుంది. ఇక ఇక్కడ వాసిరెడ్డి సీతారామయ్య సార్ మాట్లాడిండు. ఏం మాట్లాడిండు సార్? ఏఐటీసీ అధ్యక్షుడు సార్ ఏం చెప్తున్నాడు? 4 ఏళ్ల పరిమితి కాలపు గుర్తింపు పత్రం చేశారు గతంలో. అదే పద్ధతిన మా యూనియన్ కు 4 ఏళ్ల కాల పరిమితి ఇవ్వాలి. ఇప్పటికే యాజమాన్యం కాలయాపన చేసింది, అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. 2 ఏళ్లు గడివిస్తే చట్ట ప్రకారం ముందుకెళ్తాం. సార్ ఏం చెప్తున్నాడు? గతంలో ఎట్లయితే ఎట్లా 4 ఏళ్ళు ఇచ్చారో మాకు కూడా గట్లనే ఇవ్వర్రి. మీరేం కొత్త పద్ధతి తయారు చేసి ఇవ్వట్లేము, పాతదే. మీరు గతంలో టీబీజీకే వేసుకు 4 ఏళ్ళు ఎత్తిచ్చారో మాకు కూడా గట్లనే ఇవ్వరు 4 ఏళ్ళు. మేము అనేక సమస్యలు పెండింగ్లు ఉన్నాయి, కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటాం. మా కార్మికుల కోసం మేము పోరాటం చేస్తాం, మా కార్మికుల హక్కుల సాధన కోసం మేము పోరాటం చేస్తాం. కార్మికుల పైన కనీస సౌకర్యాలు కల్పించకుండా గతంలో జరిగిన ఎన్నో జాప్యాలు ఉన్నాయి. వాటన్నింటి కోసం మేము మీ దృష్టికి తీసుకొస్తాం. మా కార్మికుల సమస్యలను పరిష్కారం చేసుకుంటాం. మాకు 4 ఏళ్ల కాల పరిమితి ఇవ్వాలని చెప్పేసి వాసిరెడ్డి సీతారామయ్య సారు ఏఐటీసీ అధ్యక్షుడు చెప్తారు. నిజంగానే సార్ మీరు అడిగింది న్యాయంగానే అడుగుతున్నారు. మీకోసం, కార్మికుల కోసం, కార్మికుల పక్షాన ఏఐటీసీ పక్షాన నిరుద్యోగి న్యూస్ ఛానల్ పోరాటం చేస్తుంది. అంతే మా ఒక్క ఛానలే కాదు, ఎవరైనా కూడా ప్రజల కోసం పోరాటం చేసే ఏ ఛానల్, ఏ న్యూస్ ఛానల్ అయినా, ఏ పత్రికలైనా కూడా ఖచ్చితంగా ఏఐటీసీకి ఇటు కార్మికులకు అండగా నిలిచి 4 సంవత్సరాల కాల పరిమితి పొందేంత వరకు పోరాటం చేస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్లు. ఇక ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఏది ప్రధానంగా చిన్న కారణాలతో 300 మందికి పైగా కారుణ్య నియామక బిడ్డలు, అంటే కారుణ్య నియామకాలు రావాల్సిన కార్మిక బిడ్డలు ఆగిపోయారు. వాళ్ళకు సంస్థలో ఉద్యోగాలు రాలేదు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇక విజిలెన్స్ పేరిట కొంతమంది పక్కకున్నారు. అదే విధంగా గుర్తింపు పత్రం అందం చేస్తే సమావేశాలు నిర్మించుకొని వాటికి పరిష్కారం చేస్తారు. ఇక కొన్ని ఏరియాలో పదోన్నతులు, బదిలీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తదితర అంశాలు అన్ని పెండింగ్లనే ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి అన్ని పెండింగ్లనే ఉన్నాయి.
ఏది కూడా కార్మికులకు జరగలే. ఒకవేళ అన్ని జరిగేది ఉంటే ఆ ప్రమాదాల నివారణ కనబడతలేదా? నివారణ మీద ఎంత శ్రద్ధ ఉన్నదో హాస్పిటల్ సింగరేణి హాస్పిటల్ ఎంత డెవలప్మెంట్ కనబడుతుందో కనబడతలేదా మనకు? ఇక భూగర్భ గనుల పైన డెవలప్మెంట్ ఎంత ఉంది, కార్మికుల కోసం ఎంత పోరాటం చేసింది గతంలో అనేది కనబడతలేదా? అసలు సింగరేణి నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? సింగరేణి నిధులన్నీ తీసుకుపోయి ఏడవెట్టిరు. మరి కోల్బెల్ట్ ఏరియా సింగరేణి పరివాహక ప్రాంతాలలో అభివృద్ధి చేయాల్సిన నిధులన్నీ తీసుకుపోయి అటు సిద్దిపేట, మెదకు, ఏదేదో ప్రాంతంలో ఎక్కడెక్కడో అభివృద్ధి చేసిరు. మరి ఇక్కడ ఎవరు చేయాలి ఆ అభివృద్ధి అంతా? అంటే సింగరేణి కోల్బెల్ట్ పరివాహక ప్రాంతాలలో బతుకుతున్న బిడ్డలంతా ఇట్లనే ఉండాలా? సింగరేణి సంస్థల మీద ఆధారపడి చేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ అక్కడనే ఉండాలా? సింగరేణి పైన ఆధారపడి జీవనం వ్యాపారాలు సాగిస్తున్న ఆ పిల్లలందరూ ఆడనే ఉండిపోవాలా? లేదంటే కార్మికులు కూడా ఆడనే ఉండిపోవాలా? ఇవన్నీ దీర్ఘకాలిక సమస్యలు. మరి ఏఐటీసీకి నేను చెప్పేది ఏంటంటే, ముందుగా గత 10 ఏళ్ళ సింగరేణి నిధులన్నీ ఏడబెట్టిరో తెలుసుకోరు, ఆ నిధులన్నీ ఎందుకు ఆడబెట్టిరో తెలుసుకోరు, ఇవన్నీ కార్మికులకు చెప్పురు. ఇదే విధంగా దీర్ఘకాలిక సమస్యలపైన పోరాటం చేయుర్రి. ఆ తర్వాత ప్రమాద నివారణలపైన అటు ఉపరితల గనులైన భూగర్భ గనులైన ఈ రెండిట్లలో జరుగుతున్న ప్రమాదాలపైన మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి మనుషులు చనిపోతే మళ్ళీ తిరిగి రారు. అదే కార్మికులు చనిపోయినంత మాత్రాన ఆ కుటుంబం ఎన్ని కష్టాల పాలవుతుందో మీకు ఎవరికి తెలియకపోవచ్చు. అంటే ఎందుకంటే మీకు కూడా తెలుసు, కానీ తెలియకపోవచ్చు అంటే మీరు పట్టించుకోకపోవచ్చు, మీకు పని ఒత్తిడి బాగుంటుంది కాబట్టి. మరి మీరు కూడా ఆలోచన చేయాలి. ఏఐటీసీ అంటే ఎర్ర జెండా, ప్రజా పోరాటం, కార్మిక పోరాటం, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేసేది. ఖచ్చితంగా ఏఐటీసీ కార్మికుల కోసం పోరాటం చేస్తుంది. కనుకనే మీకు 4 ఏళ్ల కాల పరిమితి కోసం అనేక సంఘాలు, అనేక ఛానళ్లు మీకు మద్దతుగా నిలుస్తాయి. ఖచ్చితంగా వాసిరెడ్డి సీతారామయ్య సార్కి చెప్పేది ఏంటంటే, దీర్ఘకాలిక సమస్యలను మీరు ఖచ్చితంగా అధికార పత్రం పొందిన వెంటనే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలి. 300 మంది కార్మిక బిడ్డలు కారుణ్య నియామకాల కోసం వేటి చేస్తున్నారు, అంటే ఆగిపోయి ఉన్నారు. వాళ్ళ మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అట్లుంటున్నారో, వాళ్ళ సమస్యలు ఎంత మేరకు ఉన్నాయో కుటుంబ సమస్యలు, మరి వాటిపైన కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా విజిలెన్స్ విచారణ కోసం అని చెప్పేసి కొంతమంది పెండింగ్ ఉన్నారు. అందులో ఏది నిజ నిర్ధారణ జరిగి మరి అలా ఉన్న కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం కూడా చేయాలి మీరు. అదేవిధంగా ఈ అన్నిటితో పాటుగా గత 10 ఏళ్ళు సింగరేణి సంస్థ కోల్బెల్ట్ పరివాహక ప్రాంతాలకు ఇవ్వకుండా నిధులన్నీ ఎక్కడ వచ్చి ఆ నిధులన్నీ ఎక్కడికి ఫార్వర్డ్ చేసి ఇక్కడ అభివృద్ధి చేసిర్రు, అవన్నిటిని కూడా బయటికి తీసే ప్రయత్నం చేయాలి. ఇది సీతారామయ్య సార్కు మేము చెప్పే, మా ఛానల్ ద్వారా చెప్పే ఒక వినతి అనే చెప్పాలి. మరి ఎందుకంటే సార్ గెలిచిన తర్వాత మనం కూడా సార్ మన దాంట్లో మాట్లాడే ప్రయత్నం చేపిస్తా. ఖచ్చితంగా మన ఛానల్లో ఏఐటీసీ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు కార్మికుల కోసం ఎట్లాంటి పోరాటాలు చేస్తారో చెప్పిస్తా. మరి కార్మికుల కోసం, కర్షకుల కోసం, మరి భూ పోరాటాల కోసం, ప్రజా పోరాటాలు చేసేది ఎర్ర జెండా పార్టీలు. ఈ ఎర్ర జెండా పార్టీల కోసం, మరి కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏఐటీసీని గెలిపించినందుకు వాళ్ళు పోరాటం చేయాల్సి ఉంటుంది. 98లో ఏఐటీసీ గెలిచింది, 2001లో ఏఐటీసీ గెలిచింది, అదేవిధంగా 2007లో కూడా ఏఐటీసీ గెలిచింది, 2023లో కూడా ఏఐటీసీ గెలిచింది. 4 దఫాలుగా ఏఐటీసీని కార్మికులు నమ్ముతున్నారు. ఏఐటీసీ ఉంటే దీర్ఘకాలిక సమస్యలు పోతాయి. మరి అదేవిధంగా కనీస సౌకర్యాలు కల్పిస్తారు. సంస్థ పైన ఏదో విధంగా ఒక ఒత్తిడి తీసుకొస్తారు. మరి కార్మికులకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో 4వసారి కూడా ఏఐటీసీకి పట్టం కట్టిరు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా సంస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల కోసం పోరాటం చేయాలని మా ఛానల్ ద్వారా ఏఐటీసీ నాయకులను కోరుతున్నాం. అదేవిధంగా మీకు 4 సంవత్సరాల కాల పరిమితి రావాలి. మీరు కూడా 4 సంవత్సరాలు గతంలో వాళ్ళైతే ఎట్లున్నారో మీరు కూడా అదే విధంగా ఉండాలి. మీరు ఏ విధంగా అయితే మీకు ఇవ్వకపోతే మేము 2 ఏళ్ళు గడివిస్తే చట్టపరంగా ముందుకెళ్తాం అన్నారు, ఆ చట్టపరంగా మీకు కూడా ఉడతా భక్తి సహాయంగా మా ఛానల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, సంస్థ దృష్టికి కార్మికుల సమస్యలు ఏఐటీసీ చేస్తున్న ఆ పోరాటాలను తీసుకెళ్తేది. ఇది మా ఛానల్ ద్వారా మీకు అందించే ఒక ఉడతా భక్తి సాయం అని కూడా చెప్తున్నా. ఏఐటీసీ నాయకులందరికీ మరొకసారి చెప్పేది, దీర్ఘకాలిక సమస్యలు, మరి సింగరేణి సంస్థ ఎందుకు కొన్ని ప్రాంతాలు
కొన్ని కొన్నిట్లలో నష్టాల బాటల్లో పయనింపజేస్తున్నది. వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. మరి సింగరేణి నిధులాన్ని ఎక్కడికి పోయినాయో, ఎక్కడికి తరలించారో కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక కార్మికుల కోసం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం ఎంతైనా చేయాల్సి ఉంటుంది. మీకు ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజలారా, కార్మికులారా, ఏఐటీసీకి 2 ఏళ్ల 4 ఏళ్ల అన్న ముచ్చట.